చెంతకు ఎప్పుడైతే మనము వెళుతూ ఉంటామో మన ప్రార్థనలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క పాదాల చెంత మరియ తల్లి విన్నపించుకుంటూ ఉంటుంది. మనలో స్వార్థం అనేది నశించిపోతూ ఉంటుంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి సామ్యూయేలు గ్రంథం మనం చూసినట్లయితే 18వ అధ్యాయంలో దేవుని విడిచి తన ఇష్టానుసారంగా జీవించిన సౌలు స్వార్థము చేత దావీదును ఏం చేసి ఉన్నాడు? మొదటి సామ్యూయేలు గ్రంథం 18వ అధ్యాయం. రాజుగా ఉన్న సౌలు 1000 మందిని చంపితే దావీదు 1000 మందిని చంపాడు. మనసులో అసూయ పుట్టింది. నేను రాజుగా ఉంటే నా యొక్క దీన స్థితిలో ఉన్నటువంటి రాజు కాదు, ఏమీ కాదు, కానీ దావీదుకు ప్రార్థనా బలము అమితముగా ఉన్నది. ప్రార్థన జపించడం వల్ల, జపాన జపించడం వల్ల, మరియ తల్లిని గౌరవించడం వల్ల స్వార్థం నశించిపోయినప్పుడు ఎవ్వరిని కూడా స్వార్థముతో చూడవు. సామ్యూయేలు గ్రంథంలో చూస్తూ ఉన్నాము, సౌలుకు కన్ను కొట్టింది. ఎందుకు? మనుషులో స్వార్థము చేత. జపాలను చెప్పించండి, మనస్సులో స్వార్థము రాదు. ఎవరిని కూడా ఆశామాష ఒక మాట పలకము. బాగున్నారు అందరూ? ఓకే ఓకే, అడ్జస్ట్ కండి కొద్దిగా. పర్వాలేదు, ఎక్కడ ఉండాలి అక్కడ వింటా ఉండండి. మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే నాకు కూడా సైతాన్ వస్తుంది. ఇప్పుడే కాదు, 12 గంటల దాకానే చెప్తాను నేను. సో జపాలను జపించడం ద్వారా ఏమవుతుందంటే మనిషిలో స్వార్థం తగ్గినప్పుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రార్థన మరియ తల్లి ఏం చేస్తుందో తెలుసా? నా బిడ్డలు, తండ్రి కుమారా, ఇదిగో నా బిడ్డలు అనేక విధాలుగా కోరికలతో నా ముందుకు వచ్చి ఉన్నారు. వీరి విన్నపాలు మొత్తం కూడా క్రీస్తు ప్రభు చెంత ఎవరు చేస్తూ ఉన్నారు? ఎవరు? మన అమ్మోళ్ళ మరియ తల్లి మన యొక్క కష్టాన్ని, మన యొక్క ఆపదలను, దుఃఖాన్ని మొత్తాన్ని కూడా ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో ఆమెకు దగ్గర అవుతూ ఉన్నావో, జపాన్లో జపించడం వలన మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 2వ అధ్యాయంలో తల్లి మాటను గౌరవించి అనేక అద్భుత కార్యాలు చేసి మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేసి ఉన్నాడు? కానా పొలల విందులో. నువ్వు ప్రార్థన చేయి, జపాన్ని జపించు, భక్తిగా విశ్వాసముగా. నీ ప్రార్థనలు విఫలము కావు. మరి తల్లి చెప్పేది అదే. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎప్పుడైతే నాకు దగ్గర అవుతూ ఉన్నావో, నేను మీ యొక్క విన్నపాలు మొత్తము కూడా క్రీస్తు ప్రభు పాదాల చెంత చేరుస్తూ ఉంటాను. దేవునికి దగ్గర కండి. జపాన చెప్పించడం వల్ల మనము మరియ తల్లికి దగ్గరైనప్పుడు మన ప్రార్థనలు స్వయాన క్రీస్తు ప్రభు ఆలకిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం చేస్తూ ఉన్నాము? సౌలులాగా ఉన్నామా? స్వార్థం నాలో నశించిపోవాలంటే నేనేమి చేయాలి? ఏం చేయాలి? నిద్రపోవాలి, దేవునికి దగ్గర కావాలి. జపాల ద్వారా నువ్వు మరియ తల్లికి దగ్గరైనప్పుడు మనకు విన్నపాలు అవన్నీ కూడా మరియ తల్లి క్రీస్తు ప్రభు పాదాల చెంత చేరుస్తూ ఉంటుంది. స్వార్థము చేత ఏ రోజు కూడా క్రీస్తు ప్రభు చూడలేకపోయాడు. ఎవరు చూశారు? జ్ఞానులు. అదిగో తూర్పు జ్ఞానులు చూసెనుగా ప్రభు సన్నిధిని. రాజులు కాదు చూసింది, దమ్మ ధైర్యం ఉన్న వాళ్ళు కాదు చూసింది. వినయము కలిగి ప్రార్థనలు నలిగిన బిడ్డ క్రీస్తు ప్రభును చూసి ఉన్నాడు. ఏ రోజు రాజు చూడలేకపోయాడు క్రీస్తు ప్రభును. క్రీస్తు ప్రభును చంపడానికి ప్రయత్నించినప్పుడు ఏదైతే రాజు క్రీస్తు ప్రభు చూడలేకపోతే గొర్రెలు చూశారు, జ్ఞానులు చూశారు. ఎంతటి జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుతూ ఉందంటే యేసయ్య దగ్గర నుంచి.
ఇంతటి జ్ఞానం ఎప్పుడు దొరుకుతూ ఉందంటే నువ్వు మరీ మాతకి ఎప్పుడైతే దగ్గర అవుతూ ఉంటావో ప్రార్థనలు మొత్తం కూడా యేసయ్య చూసుకుంటాడు. అందుకే జ్ఞానులు చూశారు, రాజులు చూడలేదు, క్రీస్తు ప్రభును ఉన్నవారు చూడలేదు. వినయ విధేయతలు కలిగి వినయముతో ప్రార్థన చేసిన వారు క్రీస్తు ప్రభును చూస్తూ ఉన్నారు. జపాన్ని చెప్పించండి, స్వార్థం అనేది పోతూ ఉంటుంది. అందుకే జగద్గురువులు మన ఫ్రాన్సిస్ గారు చెప్తూ ఉన్నారు, జపమాలను జపించినట్లయితే ఈ యొక్క జపమాల మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఔషధముగా మారిపోతూ ఉంటుంది. జీవితాలు ధన్యమైపోతూ ఉన్నవి. ఎప్పుడైతే మనం జపమాలను జపిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే తండ్రి దేవునికి దగ్గర అవుతూ ఉన్నామో, ఎప్పుడైతే వినయము కలిగి జీవిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే స్వార్థము లేకుండా ప్రార్థనలో మెలుగుతూ ఉన్నామో అప్పుడే. ఎందుకు మనిషి స్వార్థంతో సతమతమైపోతూ ఉన్నాడో తెలుసా? ఎందుకు? ప్రార్థన లేక, వినయం లేక, ప్రేమ లేక. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నా ప్రేమను మీరు ప్రజలకు వ్యక్తపరచమని చెబుతూ ఉంటే ప్రార్థన చేయకుండా జపమాలను చెప్పించకుండా ఎలాగ మాలో మంచితనం వస్తూ ఉంటుంది? ఆత్మభజనం చేసుకోవాలి. మొట్టమొదటిగా జపమాలను జపిస్తే దేవుణ్ణి చూడగలము. జపమాలను జపిస్తే స్వార్థం అనేది నశించిపోతూ ఉంటుంది. అర్థమవుతుందా ప్రియ సహోదరి సహోదరులారా? రెండవదిగా జపమాలను జపించడం వల్ల ఏమవుతూ ఉంది చెప్పండి, మీరు కూడా చెప్పాలి. ఏమవుతూ ఉంది? సైతాను కాదు, క్రమశిక్షణ, దైవ బలం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క అనురాగాలు, మమకారాలు, మరీ తల్లి యొక్క సుగుణాలు దొరుకుతూ ఉన్నవి. ఒట్టిగినే జపమాల జపించడం కాదు ప్రియ సహోదరి సహోదరులారా. జపించాలంటే, నేను గురువు కావాలంటే, నేను మంచి తల్లిదండ్రిగా కావాలంటే, మంచి అమ్మాయిగా ఎదగాలంటే, మంచి అబ్బాయిగా నేను ఎదగాలంటే, జీవితంలో ఉన్నతమైన స్థాయిలో ఎదగాలంటే దేవుని భయము ఎంతో అవసరము. ఎంతో అవసరము దేవుని భయం. జపాలను జపించండి, మనకు క్రమశిక్షణ అలవరుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలి, ఏమి వినాలి, దేనికి అనుగుణంగా నేను నడుచుకోవాలి, దేన్ని నేను స్వాహా చేసుకోవాలి, ఎంతగా నేను చదవాలి, ఇవన్నీ కూడా ప్రార్థన చేసినప్పుడే దొరుకుతూ ఉన్నవి. ప్రార్థన చేసినప్పుడే దొరుకుతూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా. మీరు అనుకోవచ్చు, ప్రార్థన లేకుండా నా ఇష్టానుసారంగా ఉంటే నేను ఈ స్థితిలో ఎదుగుతున్నానంటే జరగని పని. పరిశుద్ధ గ్రంథం చదవండి. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినట్లు లేక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 8, 7 వచనాలు. ఎఫెసీయులకు రాసినట్లు లేక 2వ అధ్యాయము 8వ వచనం. ఏలైనా విశ్వాసము ద్వారా దేవుని వరము వలన ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం లేకుండా, దేవుని యొక్క ఇష్టానుసారముగా నడుచుకోకుండా నువ్వు రక్షింపబడాలంటే అది నీ వల్ల కానే కాదు. జపమాలను జపించండి. క్రమశిక్షణ అనేది, మంచి సుగుణాలు అనేవి తల్లి మరి మా ద్వారా మనము స్వీకరింపబడుతూ ఉంటాము. ఇంత చక్కగా ఉన్నారంటే మీ అమ్మా నాన్న చేసుకునే ప్రతిభ కాదు. వచనాల చదువు అర్థమవుతుంది అక్కడ. చదవండి. అర్థమవుతుందా? అది మీ ప్రతిభ కాదు. నేను ఇలా ఉన్నానంటే, నువ్వు ఇలా ఉన్నావంటే, మీరు ఇలా ఉన్నారంటే అది నీ ప్రతిభ కాదు, మా అమ్మా నాన్న ప్రతిభ కాదు, మీ అమ్మా నాన్న ప్రతిభ కాదు. దేవుని యొక్క కృపావరాల చేత నువ్వు ఈ రీతిగా ఇలా ఉన్నావు. వాక్యాలు చదవండి. అది మీరు చేసిన కృషి ఫలితము కానే కాదు. ఏమని చెప్తా ఉన్నవి?
మీ స్వయం కృతము కాదు, మీ స్వయం కృతము కాదు, దేవుని కృపయే. దేవుని కృపయే. అది మీరు చేసిన ప్రతిమ ఫలితము కాదు. కనుక గొప్పలు చెప్పుకోవడానికి మీరు మనుషులు అర్హులే కానే కాదు. జపమాలను జపించండి. జపమాలను జపించినట్లయితే నువ్వు గొప్పలు చెప్పుకోవు. మంచితనం అనేది ఒత్తిడి పడుతూ ఉంటుంది. మరి మాత ఇన్ని సుగుణాలు ఏ రీతిగా సంపాదించుకున్నదంటే దేవుని దగ్గర కావడం వల్ల, జపాలను జపించడం వల్ల, స్వార్థం అనేది లేకపోవడం వల్ల ఆమెలో ఈ జపాలను జపించి క్రీస్తు ప్రభువుకు తండ్రికి దగ్గర ఈ ప్రార్థన చేస్తూ ఉంటే స్వార్థం అనేది నశించిపోయింది. ఇలా దగ్గర కావడం వల్ల మరి తల్లిలో సుగుణాలు అనేవి ఒట్టిల్లి పడ్డాయి. తండ్రి దేవుడు ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు మరి తల్లిని. ఇది మీ ప్రతిభ కాదు, దేవుడు చేసినటువంటి ప్రతిభ అని మీరు గుర్తించుకోనండి. ఇప్పుడు చెప్పండి, జపమాలను జపించడం వల్ల స్వార్థం పోతూ ఉంది, క్రమశిక్షణ అలవడుతూ ఉంది, వస్తూ ఉంటుంది. మూడవదిగా జపమాలను జపించడం వల్ల ఏమవుతుంది? చల్లగా తిని నిద్రపోవచ్చా? ధైర్యం కలుగుతూ ఉంటుంది. దేవునికి దగ్గరైనప్పుడు ధైర్యం వస్తూ ఉంది. దేవునికి దగ్గరైనప్పుడు నేను ఎలా మెలగాలి, ఎంతటి ధైర్యాన్ని సంపాదించుకోవాలి. మనం చూస్తూ ఉన్నాము, గెస్తమనే తోటలో క్రీస్తుపురం పట్టుకోవడానికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరెవరు మిగిలారు? మిగిలారు విచారణ గురువులా? ధైర్యము కలిగి జపమాల జపించినటువంటి మరియ తల్లి మాత్రమే అక్కడ క్రీస్తు ప్రభు చెంత నిలబడినది. మిగతా శిష్యులందరూ కూడా పారిపోయారు. గెస్తమనే తోటలో పట్టుకోవడానికి వచ్చిన తర్వాత క్రీస్తు ప్రభుడు ధైర్యముగా నిలబడి దేవుని తండ్రి దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి ఎటువంటి భయము లేకుండా క్రీస్తు ప్రభు చెంత అక్కడ నిలబడి ఉన్నది ఎవరంటే మరియ తల్లి. చివరికి క్రీస్తు ప్రభు చనిపోయిన అనంతరము కూడా సిలువ దగ్గర నిలుచున్నది ఎవరు? మరియ తల్లి. జపమాలను జపిస్తే ధైర్యం వస్తూ ఉంటుంది, ధైర్యం వస్తూ ఉంటుంది. మానవుడు ఇప్పుడు కోతి అరిసిన కుక్క అరిసిన కూడా బెత్తరపోతున్నారు జనాభా కదా. నేను చాలామందిని చూశాను, కరోనా వచ్చిందంటే అది వచ్చిందో రాలేదో కానీ విన్నపానికి చనిపోయిన చాలామంది ఉన్నారు. దేవుడు లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయి? ఇంతే. దేవుడు లేకపోతే నీకు జ్వరం వచ్చిందనుకో, అది జ్వరం వచ్చిందో రాలేదు కానీ నీకు ఎప్పుడైతే భయపడి చచ్చిపోతూ ఉంటావో అది మలేరియాగా మారుతూ ఉంటుంది. దేవుని ఆశ్రయించు. మరి తల్లి దగ్గర అయితే జపమాల ద్వారా ధైర్యం అనేది మనలో ఒత్తిడి పడుతూ ఉంటుంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, శత్రువులు చంపడానికి వచ్చినా కానీ క్రీస్తు ప్రభువును శత్రువులందరి చివరికి పారిపోతూ ఉన్నారు. భక్తితో విశ్వాసముతో తల్లి మరియ చెంతకు దగ్గర వెళ్ళినప్పుడు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు తండ్రి దేవుడు. దైవాలయంలోనికి రండి, దేవునితో మాట్లాడండి. తల్లి మరియ మాత కూడా దేవునితో మాట్లాడి దేవునికి దగ్గర కావడం వల్ల ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్తలో 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురారా నీకు శుభము. ఎంతటి శుభవచనాలు ఎవరు పలుకుతారు? ఎవరు పలుకుతారు? ఎవరైతే జపమాల జపిస్తూ ఉంటారో వారే. ఎవరైతే జపమాల జపించి క్రమశిక్షను అలవరుచుకుంటారో తల్లి మరియ మాత ద్వారా వారే. ఎవరైతే జపమాలను జపించి ధైర్యాన్ని పొందుతారో తండ్రి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటారు.
తల్లి మరియమాత దేవదూతలు స్వయాన పలికిన మాటలు, తండ్రి చెంత నుండి దిగి వచ్చిన దేవదూతలు ఏమని పలుకుతూ ఉన్నవి? అనుగ్రహ పరిపూర్ణులారా నీకు శుభము, దేవుడే నీతో ఉన్నాడు. చూడండి ఎంతటి శుభవచనాలు. దేవుడే నీతో ఉన్నాడన్న తర్వాత క్రీస్తు ప్రభు ఎవరితో ఉన్నారు? తండ్రితో ఉన్నాడు, ఇటు తల్లితో ఉన్నాడు. మరి అద్భుత కార్యాలు చేయడా? ప్రశ్నించుకోండి, మనల్ని ప్రశ్నించుకోవాలి. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారని ఎంతటి శుభవచనాలు ఎందుకు పలికాయి దేవదూతలు వచ్చి? ప్రార్థనా జీవితము, ప్రార్థన లేనిదే నువ్వేది సంపాదించుకున్నా కూడా ఉండనే ఉండదు. అందుకే కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు, ఆదియు అంతము అన్ని నీవే తండ్రి. అలాంటి ఆదియు అంతము కలిగిన దేవుడు మరియ తల్లితో ఉన్నప్పుడు అద్భుత కార్యాలు ఎందుకు చేయడు? దేవాలయంలోనికి రండి. ఈ రాత్రి పూట మీరు ఇక్కడ ఉంటారు. ఈ రాత్రి పూట దేవాలయంలో ఇదిగో దేవదూతలు, మరియ తల్లి, పునీతులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరి కోసం? ఎవరి కోసం? అందరి కోసం. గ్రామం కోసం, విచారణ కోసం, విచారణ ప్రతి ఒక్క కుటుంబం కోసం దేవదూతలు, ఇక్కడ మరియ తల్లి, వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. జపమాలను జపించండి. ధైర్యం అనేది కలిగి మనలో దేవుని దగ్గర అయినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనతో ఉంటవి. నాలుగవదిగా మనం ఆత్మపరిశీలన చేసుకొని పరిశీలించినట్లయితే జపమాలను జపించడం వల్ల శాంతి కలుగుతూ ఉంటుంది. ప్రశాంతత లేక జనాభా ఎలా ఉన్నారో తెలుసు మనకి. ఎలా ఉన్నారు? ఆనందంగా ఉన్నారా? దేవునికి దగ్గర కాండి. జపమాల ద్వారా నువ్వు జపించినప్పుడు, మళ్ళీ తల్లి చెంతకు వెళ్ళినప్పుడు ప్రశాంతత తండ్రి దేవుడు మనకు అందిస్తూ ఉంటాడు. మన వాక్యాలు చదువుతూ ఉన్నాము. 30 వచనం చదివినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 30 వచనం చదవండి. దేవదూత ఇది మనం చేసినటువంటి పనులు. మనము ప్రశాంతంగా ఎప్పుడు ఉంటామంటే దేవునితో సఖ్యపడినప్పుడు. జపాల ద్వారా మన మరియ తల్లికి దగ్గరైనప్పుడు, మరియ తల్లి మన ప్రార్థన క్రీస్తు ప్రభువుకు చెప్పినప్పుడు మనలో ప్రశాంతత కలుగుతూ ఉంటుంది. శాంతి సమాధానాలు వస్తూ ఉంటవి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపైన వస్తూ ఉంటవి. దేవుని మర్చిపోవద్దు. విశ్వాసముతో నువ్వు ఎంతవరకు జపమాలను జపిస్తూ ఉంటావో అటువంటి వారు ధన్యులుగా మిగిలిపోతూ ఉన్నారు. అందుకే దేవుని అనుగ్రహమును నువ్వు పొంది ఉన్నావు. నువ్వు ఇక మరియమ్మ భయపడవలదు అని దేవదూతలు స్వయాన మరియమ్మతో పలికిన మాటలు. అందుకే మనందరము కూడా విశ్వాసము కలిగి జపమాలను జపించినప్పుడు దేవుని యొక్క శాంతి మనకు లభిస్తూ ఉంటుంది. అలాంటి శాంతిని పొందాలంటే దేవాలయంలోనికి వచ్చి మరియ తల్లి ప్రార్థన ద్వారా క్రీస్తు ప్రభువుకి ఆశీర్వాదాలు పొందాలి. దేవుని మర్చిపోవద్దు. ఈ నెల మాత్రమే, ఈ మాసం జపించిన తర్వాత జపమాలు కూడా మర్చిపోతారు కొందరు. ఇచ్చిన జపదండలు ఉండవు, గుడి ఉండదు, ఏమీ ఉండదు. జాగ్రత్త. అందుకే కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు, ఎలా మర్చిపోతావు? ఇన్ని అద్భుత కార్యాలు చేసిన క్రీస్తు ప్రభుని, ఇన్ని సుగుణాలు కలిగిన మరియ తల్లిని, ఆ యొక్క సుగుణాలు సంపాదించుకోకుండా, క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు పొందకుండా మనం ఎలా దేవుని మర్చిపోతూ ఉంటాము? ఐదవదిగా మనం గమనించినట్లయితే జపమాలను జపించటం వల్ల మనలో దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకుంటాము. దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకుంటాము.
ఎలా నడుచుకోవాలో, ఏ రీతిగా మాట్లాడాలో దేవుడు స్వయాన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే యేసుకు కూడా తన సొంత అన్నదమ్ములు అమ్మిన తర్వాత తండ్రి దేవుడికి మాట పలుకుతూ ఉన్నాడు యేసుకుతో, ఇక నువ్వు ఆకలి దప్పులతో ఉండవు అని చెబుతూ ఉన్నాడు. అబ్రహాంతో కూడా చెబుతూ ఉన్నాడు, ఇక నువ్వు కుమారుని కనబోతూ ఉన్నావని సారాతో మాట ఇచ్చి ఉన్నాడు. మన విశ్వాసముతో జపమాలను జపించినప్పుడు, దేవమాతకు మనము విశ్వాసముతో ప్రార్థన సలిపినప్పుడు అవన్నీ కూడా ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఈ రీతిగా ఉంటుందని దేవుడు మన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాలంటే నేను ఎవరికి దగ్గర కావాలి? ఎవరికి దగ్గర కావాలి? మరీతలకి దగ్గర కావాలి. మరీతలకి దగ్గరైన తర్వాత ఇన్ని సుగుణాలు మనకు దొరుకుతూ ఉంటున్నవి, దేవునికి ఆశీర్వాదాలు దొరుకుతూ ఉంటాయి. అందుకే మనం చూస్తూ ఉన్నాం లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం చూసినట్లయితే, ఆయన మహానీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసమున ఆయనకు ఇచ్చును. ఇది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు నేను కూడా తండ్రి యొక్క సింహాసనంలో కుడి పక్కన కూర్చోవాలంటే ఇంట్లో నిద్రపోతే సరిపోదు. ఈ అక్టోబర్ నెలలో వచ్చి జపమాల చేసి వెళితే సరిపోదు. జీవితాంతము కూడా నేను ధన్యులుగా మిగలాలి, నేను మరీతల యొక్క ఆశీర్వాదాలు పొందాలి, మరీతల యొక్క సుగుణాలు నాలో రావాలి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు, క్రీస్తు ప్రభు యొక్క మన్నలను మా కుటుంబాల పైన, మా పైన, మా యొక్క విచారణ పైన రావాలంటే మహోన్నతుల సింహాసనం మీద క్రీస్తు ప్రభు ఆశీర్వాదాలు పొందేంత వరకు ప్రార్థన సలుపుతూ ఉండాలి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో మరి తల్లికి మనము విశ్వాసముతో జపాలను జపించడం వల్ల తండ్రి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతామని గట్టి విశ్వాసముతో ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరము కూడా ప్రార్థన చేసుకుందాం. స్వీకరించుమయ్యా నా బలియార్పణ, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా.